బ్రేకింగ్ లో చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ షేక్పేట్ డివిజన్ అపెక్స్ హై స్కూల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బూత్ నెంబర్ 4 నుంచి 8 వరకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. షేక్పేట్ డివిజన్లో లాఠీచార్జ్ చేశారు పోలీసులు. షేక్పేట్ బృందావన్ కాలనీలోని బూత్ నెంబర్ 40, 41, 42లో రిగ్గింగ్ జరుగుతోందంటూ ఆరోపిస్తున్నారు. జూబ్లీహిల్స్ షేక్పేట్ డివిజన్ అపెక్స్ హై స్కూల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బూత్ నెంబర్స్ 4 నుంచి 8 వరకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. షేక్పేట్ డివిజన్లో లాఠీచార్జ్ చేశారు పోలీసులు. షేక్పేట్ బృందావన్ కాలనీలోని బూత్ నెంబర్ 40 నుంచి 42 వరకు రిగ్గింగ్ జరుగుతోందంటూ ఆరోపిస్తున్నారు. లోకల్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ హై స్కూల్ ఉన్నటువంటి ఏరియాలో ఒక్కసారిగా జూబ్లీహిల్స్ షేక్పేట్ డివిజన్ అపెక్స్ హై స్కూల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజీవ్ సాన్స్క్రీన్ ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. బూత్ నెంబర్ 4 నుంచి మొదలుపెట్టి 8 వరకు కూడా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. షేక్పేట్ డివిజన్లో లాఠీచార్జ్ చేశారు. షేక్పేట్ బృందావన్ కాలనీలో ఉన్నటువంటి బూత్ నెంబర్ 40, 41, 42లో రిగ్గింగ్ జరుగుతోందంటూ ఆరోపిస్తున్నారు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, షేక్పేట్ డివిజన్ అపెక్స్ హై స్కూల్ దగ్గర ఆల్రెడీ లాఠీచార్జ్ చేశారని చెప్పేసి వినబడుతోంది. అండ్ కొన్ని విజువల్స్లో కూడా చాలా క్లియర్ కట్గా పోలీసులు లాఠీచార్జ్ చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. యాక్చువల్గా జరిగిందేమిటి? గొడవ సద్దు మణిగిందా? ఎస్ రమణ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఈ షేక్పేట డివిజన్ లోని అపెక్స్ హై స్కూల్ వద్ద కొద్దిసేపటి క్రితము బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకవైపు తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా లాఠీ చార్జ్ కూడా చేయవలసినటువంటి పరిస్థితి ఎదురైందని చెప్పొచ్చు. మనం ఇక్కడ ప్రస్తుతం అపెక్స్ హై స్కూల్ వద్ద ఉన్నాము. ఇది ఏదైతే పోలింగ్ బూత్ నెంబరు 4, 5, 6, 7, 8 ఈ పోలింగ్ బూత్లు ఉంటాయి. సో ఈ యొక్క పోలింగ్ బూత్లలో ఓటు వేయడానికి ఎవరైతే వస్తా ఉన్నారో వారితో పాటు కొంతమంది నాన్ లోకల్ వాళ్ళు కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడికి నాన్ లోకల్ వాళ్ళు వస్తా ఉన్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఆరోపణలు చేయడంతో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అడ్డుకోవడం జరిగింది. దీంతో కొద్దిసేపు ఇక్కడ వాగ్వాదం కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇది ముందే ఇప్పటికే ఈ యొక్క పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో 4, 5, 6, 7, 8 ఇవి అత్యంత సమస్యాత్మక ప్రాంతాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు ఎన్నికల అధికారులు కూడా గుర్తించడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అపెక్స్ హై స్కూల్ వద్ద ఇప్పటికే పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ నేతలను అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా ఒకవైపు ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అదేవిధంగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కొద్దిసేపు ఇటు పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ బీఆర్ఎస్ నేతల్ని అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా ఒకవైపు మరొక వైపు కాంగ్రెస్ నేతలు కూడా వారిపై పోటాపోటీగా నినాదాలకు దిగడంతో పోలీసులు ఇక్కడ స్వల్ప లాఠీ చార్జ్ చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ప్రస్తుతం అయితే లాఠీ చార్జ్ అయితే చేయడం జరిగింది. పరిస్థితి అదుపులోకి వచ్చింది. పరిస్థితి అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే కొనసాగుతా ఉంది. మరి కాసేపట్లోనే పోలింగ్ ముగియబోతా ఉంది. ఈ పోలింగ్ ప్రశాంతంగానైతే ప్రస్తుతం అయితే కొనసాగుతా ఉంది. పరిస్థితి కంట్రోల్లోనే ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 3 అంచెల ప్రత్యేక భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి
ఇటు పారామిలిటరీ బలగాలు, ఇటు రాష్ట్ర పోలీసులు కూడా ప్రత్యేకంగా భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మూడు ప్రత్యేక బృందాలతో ఇక్కడ ఆ భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. అయితే మరి కాసేపట్లోనే పోలింగ్ ముగియనుండడంతో చివరి ఏదైతే ఇంకా 15 నిమిషాల సమయం ఉంది కాబట్టి ఈ పోలింగ్ ఎవరైతే పాల్గొనలేదో సో కొంతమంది వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ భావిస్తా ఉన్నారు. సో కొంతమంది దొంగ ఓట్లు వేయడానికి వస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ఇటు వాగ్వాదం చెలరేగడంతో పోలీసులు అయితే రంగంలోకి దిగి లాఠీకి పని చెప్పడం జరిగింది. స్వల్ప లాఠీ చార్జ్ చేసిన అనంతరం ఇక్కడ నుంచి ఇరు వర్గాలను కూడా నాయకులను సో ఇక్కడ నుంచి చెదరగొట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణమే కనిపిస్తా ఉంది. పోలింగ్ అయితే కొనసాగుతా ఉంది. మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాము. ప్రస్తుతం హై స్కూల్ ముందు కూడా క్యూ లైన్లు కూడా పెద్దగా ఇక్కడ కనిపించడం లేదు. కేవలం ఒక్కొక్కగానే వచ్చి తమ ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్నారు. కొంతమందే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవి సరిగ్గా 6 గంటలకే ఇక్కడ గేట్లను అయితే క్లోజ్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. గేట్లను క్లోజ్ చేసిన తర్వాత లోపల ఎంతమంది ఉంటే అంతమందికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడైతే ఉన్నటువంటి అధికారులు, పోలీసు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. లాఠీ చార్జ్ చేసిన తర్వాత ఇక్కడ పరిస్థితి ప్రస్తుతం అయితే అదుపులో ఉంది. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన పోలీసు ముందు చర్యల్లో భాగంగానే లాఠీ చార్జ్ చేశామని కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు.